11వ పీఆర్సీలో తగిన అడిషనల్ క్వాంటంను యథావిధిగా పునరుద్ధరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్టిక్ గౌరవ అధ్యక్షులు జి అప్పారావు, సెక్రటరీ కేపీ జగదీశ్వరరావు, ఆచంట రామనాయుడు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇక పెన్షనర్లకు డిఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు చేయకపోవడం వలన పెన్షనర్లు ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్షనర్లకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జీవి చలపతిరావు, జిల్లా అధ్యక్షుడు ఎండి వీరభద్రస్వామి, జనరల్ సెక్రటరీ ఎస్ఎం రామారావు, ట్రెజరర్ పిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పెన్షనర్స్కి రావాల్సినటువంటి రాయితీలు రావడం లేదు. అట్లాగే ఉన్నటువంటి రాయితీలను తీసేస్తున్నారు. అంటే 1/7/2018 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ ఈరోజు వరకు రాలా. అవి వెంటనే చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 20 సంవత్సరాల నుంచి ఈ హెల్త్ కార్డుల సిస్టమ్ కొనసాగుతుంది. కానీ అప్పుడున్నటువంటి పరిమితి 2 లక్షలే ఇప్పటి వరకు కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే కనీసం 5 లక్షలు అవుతుంది. కాబట్టి మేము ఈరోజు 2 లక్షల నుంచి 5 లక్షలకు పరిమితి పెంచాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే అనేకమైనటువంటి డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీకు రాయితీని 60 సంవత్సరాలు దాటిన వారికి ఉన్నటువంటి రాయితీని ప్రయాణాల్లో తొలగించారు. అది వెంటనే పునరుద్ధరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇట్లా అనేకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పరిష్కరించాలి. కాకినాడ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆనరీ సెక్రటరీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను. మాకు రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు. అందు గురించి మేము ఒకసారి రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి మాకు వచ్చింది. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన జీవోలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడిషనల్ క్వాంటమ్ అనేది తగ్గించారు. అది మాకు పూర్తిగా ఇవ్వాలని, అదేవిధంగా ఫిట్మెంట్ కూడా మాకు తగ్గించి పీఆర్సీని 11వ పీఆర్సీ ఇచ్చారు. ఆ పీఆర్సీలో మాకు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ని రికవరీ చేయకుండా ఉంచారు. కానీ మాకు అది చాలా తగ్గించేశారు. దానివల్ల మాకు చాలా తక్కువ వచ్చాయి. ఎప్పటికప్పుడు మా పెన్షనర్స్కి రావాల్సిన రాయితీలు కానీ, పెన్షనర్స్ కానీ అన్నీ కూడా ఏరియాస్ ఎప్పటికప్పుడు ఇస్తే మాకు మందుల కాటికి, హాస్పిటల్కి ఉపయోగపడతాయి. ఈ ముసలి కాలంలో మాకు గవర్నమెంట్ తప్ప వేరే ఆదుకున్న వాళ్ళు మాకు లేరు. అందు గురించి గవర్నమెంట్ దీంట్లో శ్రద్ధ తీసి ఈ ముసలి వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా సరైనటువంటి సమాధానం ఇస్తారని, హెల్ప్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ సంఘం గుంటూరు జిల్లా శాఖ వారి ఆదేశం మేరకు కాకినాడ జిల్లా శాఖ సంఘ జిల్లాలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. 62 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, వృద్ధులందరూ కూడా పెన్షన్ల యొక్క సమస్యలు ఎన్నో ఉన్నాయని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చినప్పటికీ వారిచ్చిన జీవోలే, వారిచ్చినటువంటి ఇవే ఇప్పటి వరకు పెండింగ్లో ఉంచేయడం అనేటువంటిది చాలా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. 11వ పీఆర్సీలో ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అందరికీ 2 లక్షల పైన ఇవ్వాల్సినట్టు ఉంది. అవి కూడా చెల్లించలేదు. డిఆర్ ఏరియాస్ ఇప్పటికీ ఇవ్వలేదు. ఈహెచ్ఎస్ తరఫున కార్డు రూపేణా మేమందరూ కూడా 300 రూపాయలు మా పెన్షన్లో మినహాయిస్తున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి అన్ని వ్యాధులకి, కొన్ని వ్యాధులకి మాత్రమే వారు వైద్యం చేయించడం జరుగుతోంది. ఆ ఈహెచ్ఎస్ కార్డుల మీద అన్ని వ్యాధులకి అన్ని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లోనూ వైద్యం చేయించాలని మా సంఘం తరఫున కోరుకుంటూ వస్తున్నాం. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ 2 లక్షల లోపునే చేయించడం జరుగుతోంది. అది 5 లక్షల వరకు పరిమితి పెంచవలసిందిగా మేము ప్రభుత్వానికి చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు గతంలో ఇచ్చినట్టు హామీలే, వాటిని నెరవేర్చకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ముసలి వయసులో అందరూ కూడా ఎన్నో రకమైనటువంటి పెన్షన్లు పొందక 1వ తారీఖునే రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని అందరినీ గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఈ రోజున కాకినాడ జిల్లా శాఖ ఈ రకమైన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.